ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సుప్రీం కోర్టు ధర్మస్థానం ABCD వర్గీకరణకు అనుకూలముగా తీర్పు తీర్చిన సందర్భముగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న MRPS నాయకులు పాల్గొని గ్రామంలో పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను గ్రామంలో డప్పులతో మొరవని చేసి పటాకులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల SC వర్గీకరణ సాధించామన్నారు. SC వర్గీకరణకు MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాల వల్ల SC వర్గీకరణ సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో జై గురయ్య, ఉపదేశీయన్న, మాజీ సర్పంచి జయపాల్, రవిచంద్ర, ఆనందరావు, పుష్పరాజ్, గ్రామ ప్రజలు మరియు MSP నాయకులు జి నరసింహులు, MRPS నాయకులు M గురన్న, N ప్రసాద్, B రంగనాయకులు, M కేశవయ్య, మొలక గురయ్య, K శ్రీనివాసులు, MEF నాయకులు S దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ M రామచంద్రయ్య, AP ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. అసలు వర్గీకరణ అంటే ఏందో కూడా మనం తెలుసుకోవాలి. వర్గీకరణ అంటే ఎస్సీలలో మాలలు, మాల ఉపకులాలు అందరూ, మాదిగ ఉపకులాలు అందరూ ఉన్నారు. వీరందరికీ కలిపి 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాలలో 15 ఉద్యోగాలు ఈ ఎస్సీలకు వస్తాయి. ఈ 15 ఉద్యోగాలలో మాలలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, మనం మాత్రము కులవృత్తి ఉంది కాబట్టి మనము గ్రామాల్లో నిండిపోయినాము. ఈ మాలలు కులవృత్తి వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేసుకుంటారు. 60 సంవత్సరాల ముందుగా వాళ్ళు బాగా డెవలప్ అయిపోయినారు. మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయితే అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు మాదిగలకు 20,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. మనకు ABCD వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగ పోరాడి 1994 సంవత్సరంలో MRPS ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి పోరాటం చేస్తే 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది. మాదిగ MSP బద్వేల్ ఇన్ఛార్జ్ మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితమే ఈరోజు SC ABCD వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వడం జరిగింది. అదే మందకృష్ణ మాదిగ వెంకయ్య 2023 నవంబర్ 11 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని తెలంగాణ రాష్ట్రంలోని వేరే గ్రామంలో మీటింగ్ పెట్టి నరేంద్ర మోడీ గారితో వర్గీకరణ విషయంలో ఒప్పించి బాధ్యత తీసుకొని వర్గీకరణ చేస్తేనే మీకు సపోర్ట్ చేస్తామంటేనే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిపోయినాడు. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది. అదే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ నేను సెలవు తీసుకుంటాను. నేను కేశవ మాదిగను. మన ఉద్యమకారులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఉద్యమకారులు అందరూ గత 30 ఏళ్ళ ముంటి ఈ యొక్క పోరాటంలో అలుపెరుగని పోరాటం చేయడం వలన మన నరేంద్ర మోడీ ఈ ఉద్యమకారుల మొర ఆలకించి మనకు దీన్ని కోర్టుకు వేసి, కోర్టు కూడా 7 మంది కమిటీతో ఈ యొక్క వర్గీకరణను మనకు అనుకూలంగా రావడానికి చెప్పడం జరిగింది కాబట్టి మోడీ గారికి, అలాగనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే వెంకయ్య నాయుడు గారికి, అలాగనే మా నాయకుడు మా మందకృష్ణ మాదిగన్నను 2వ అంబేద్కర్గా గుర్తించాలని మనం ప్రతి ఒక్కరం కూడా గ్రామాలలో గుర్తించి ఆయన ఫోటోను మనకి ఇళ్లల్లో పెట్టుకొని పూజ చేసుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఇప్పుడు మన గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా బాగా తల్లిదండ్రులు ప్రోత్సహించి బిడ్డలను చదివించి ఇప్పటికైనా వాళ్ళని అభివృద్ధి పదంలో నడపాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మా నాయకునికి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ ఉద్యమము 1994 సంవత్సరము ఈదుముడి గ్రామంలో ప్రారంభం చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటం చేయడం జరిగింది.
ఎంఆర్పిఎస్ ఒక మాదిగల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల అణగారిన కులాల అందరి కోసం పోరాటం చేయడం జరిగింది. మన ఏబిసిడి వర్గీకరణ వస్తే మాదిగలు బాగా అభివృద్ధి చెందుతారు. మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మాలలు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసుకుంటూ బాగా చదువుకొని బాగా అభివృద్ధి చెందారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2000 వరకు మనకు 20,000 ఉద్యోగాలు వస్తే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 20,000 ఉద్యోగాలు వచ్చినటువంటి ఆ కాలం నుంచి మనకు ఏబిసిడి వర్గీకరణ వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో 2000 నుంచి 2004 వరకు 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 4 ఏళ్లలోనే మనకు ఎంతో అభివృద్ధి ఏబిసిడి వర్గీకరణ ద్వారా తెలిసింది. కాబట్టి అట్లనే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనము పోరాటం చేస్తున్నటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం చేసినటువంటి పోరాటం మన